సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. థ్యాంక్ యూ. ఎస్ అనిల్ గారు, ఒకసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాం. April 20 మండే. సెన్సెక్స్ విషయానికి వస్తే 26 పాయింట్ల లాభంతో 78,520 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 11 పాయింట్ల లాభంతో 24,364 వద్ద క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 16 పాయింట్ల లాభంతో 56,582 వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి ఇవాళ మార్కెట్లు స్లైట్లీ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. జస్ట్ కొంచెం గ్రీన్ లో డబుల్ డిజిట్ ఇవాళ. సెన్సెక్స్ ఏమో 26 పాయింట్లు, నిఫ్టీ ఏమో 11 పాయింట్లు. సో అంటే మార్కెట్లు పడకుండా కాస్త అలా జస్ట్ నిలబడ్డాయి అంతే. ఏంటి ఇవాళ మార్కెట్ సినారియో ఏంటి? ఒకటి ఏంటి, మార్నింగ్ కొంచెం నెగిటివ్ గా మొదలైనా కానీ మళ్ళీ కొంచెం బుల్స్ లాగారు. ఎందుకంటే వీకెండ్ లో క్వైట్ ఫ్యూ కంపెనీస్ వచ్చాయి, రిజల్ట్స్ ఇచ్చాయి. వాటి ఫలితాల వల్ల కూడా కావచ్చు. అందుకే కొంచెం ఫ్రెష్ బయింగ్ ఎక్కడైతే కొంచెం మంచి కంపెనీస్ ఇచ్చే జరిగింది. అందుకే మనం చూసాం బ్యాంక్ సెక్టర్స్ కానీ, వెదర్ ఇట్ ఈస్ పిఎస్యూ కానీ అండ్ ఆల్సో ప్రైవేట్ బ్యాంకింగ్ కూడా కొంచెం బాగానే పర్ఫామ్ చేశాయి ఇన్ ద ఎండ్. సో దానివల్ల మార్కెట్స్ బై ఎండ్ ఆఫ్ ద డే మధ్యాహ్నం కొంచెం 12-1కి కొంచెం బాగానే ఉండింది. ఒక 60-70 పాయింట్ల వరకు పెరిగింది నిఫ్టీ కూడా. బట్ ఆ తర్వాత మళ్ళీ ఫ్లాట్గా క్లోజ్ అయింది. కొంచెం సెల్లింగ్ చూసాము. ఎందుకంటే ఇది కన్సిడరింగ్ ఏంటంటే లాస్ట్ వీక్ ఫ్రైడే తీసుకుంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఒక 5,000 కోట్ల వరకు నెట్ సెల్లర్స్గా ఉన్నారు లాస్ట్ వీక్. అండ్ ఎఫ్ఐఐస్ యాక్చువల్లీ 680 కోట్లు నెట్ బయర్స్ అయ్యారు. లాస్ట్ వీక్ నుంచి ఎంట్రీ తీసుకున్నారు. సో బట్ ఐ థింక్ ఇది వాళ్ళ కొంచెం బయింగ్ యాక్టివిటీ చూసాము. బట్ ఒక్కటి ఏంటంటే ఇక్కడ హార్ముజ్ జలసంధిలో మళ్ళీ కూడా కొంచెం ఏదైతే వొలటిలిటీ పెరిగింది, ఇబ్బంది పెరిగింది. మళ్ళీ ఇరాన్ కొన్ని షిప్స్ మీద బాంబులు వేసింది, అమెరికా కూడా కొన్ని వాటిని తిరిగి పంపించేసింది అనే వార్తల నేపథ్యము. ఇంకొకటి ఏంటంటే క్రూడ్ ఆయిల్ మళ్ళీ బ్రెంట్ మళ్ళీ 90 దాటింది. రెగ్యులర్ క్రూడ్ ఆయిల్ కూడా WTI తీసుకున్నా కానీ అది కూడా ఇంకా 90కి దగ్గరలో ఉంది, ఇంకా 90 దాటలే. బట్ ఇవాళ మాత్రం ఒక $4-5 ఒక్కొక్క బ్యారెల్కి రెండింటికి 2 రకాల క్రూడ్లు పెరిగాయి. సో ఏంటంటే ఇట్ షోస్ దట్ మళ్ళీ ఎస్కలేషన్ అవుద్దేమో అనే భయం. అండ్ దీనివల్ల కూడా మార్కెట్స్ ఏంటంటే మళ్ళీ ఈవినింగ్ బై ద ఎండ్ ఆఫ్ ద మార్కెట్ క్లోజర్కి కొంచెం కాషియస్ అయిపోయాయి. కొన్ని కౌంటర్లో సెల్లింగ్ అయితే జరిగింది. అండ్ సెక్టర్లు చూసుకున్నా కానీ ఇవాళ ఐటీలో కొంచెం ఎక్కువగా సెల్లింగ్ జరిగింది. ఐటీలో ఏంటంటే కొన్ని ఫియర్స్ కూడా ఉండే. సో దానివల్ల అదొకటి. సైమల్టేనియస్లీ కొన్ని సెక్టర్స్ మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేశాయి ఇవాళ. సెక్టరల్గా చూసుకున్నా కానీ లైక్ మీడియా కానీ, పిఎస్యూ బ్యాంక్స్ నేను చెప్పినట్టు, ఆటో సెక్టర్ కూడా మళ్ళీ ఇవాళ కొంచెం ఫ్రెష్ బయింగ్ చూసాం. ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, ఆల్సో హెల్త్ కేర్ అండ్ ఫార్మాలో కూడా మంచి బయింగ్ జరిగింది. బట్ కొన్ని సెక్టర్లో నేను చెప్పినట్టు ఐటీ ఒకటి, రియాలిటీ అండ్ మెటల్స్లో మాత్రం కొంచెం ఇవాళ ప్రెషర్ వచ్చింది. బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి, మన 2 పెద్ద బ్యాంకులు, అటు ఐసిఐసిఐ కానీ ఇటు హెచ్డిఎఫ్సి కానీ కూడా ఫలితాలు రిజల్ట్స్ ఇంపాక్ట్ మైలేజ్ బాగానే వచ్చింది. మనం చూసుకుంటే ఐసిఐసిఐ కూడా తీసుకుంటే దగ్గర మనకి ఈ క్వార్టర్లో ఎఫ్ఐ Q4లో దగ్గర 8.5% ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. దగ్గర 13,700 కోట్ల చేరింది ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్. అండ్ లోన్ పోర్ట్ఫోలియో ఏదైతే చూస్తామో మనం, అంటే వాళ్ళకి యాసెట్స్, వేరే కంపెనీలకేమో లోన్స్ అంటే లయబిలిటీస్, బట్ బ్యాంక్స్కి ఏంటంటే వాళ్ళు ఇచ్చే లోన్స్ వాళ్ళకి యాసెట్స్ కాబట్టి అది కూడా 16% పెరిగింది, విచ్ ఈస్ వెరీ గుడ్. 15.5 లక్షల కోట్లకు చేరింది, వండర్ఫుల్ రిజల్ట్. అట్లా ఇంకోటి ఏంటంటే సర్ప్రైజ్ వాళ్ళ కేసులో ఏంటంటే ఎన్పిఎస్ తగ్గాయి, 1.67% నుంచి 1.4 తగ్గింది. సో ఇది కూడా. అండ్ ప్రొవిజనింగ్ కూడా లాస్ట్ క్వార్టర్ కన్నా 89% తగ్గింది. సో అంటే బ్యాడ్ డెట్ అనేది తగ్గిపోయాయి. సో ప్రొవిజనింగ్ తగ్గిపోయింది కాబట్టి హెల్దీగా అయింది. డివిడెండ్ కూడా ₹12 పర్ షేర్ ఐసిఐసిఐ అనౌన్స్ చేసింది. సో దీనివల్ల ఐసిఐసిఐ కూడా 2.2% ఇవాళ గెయిన్ అయింది. అండ్ నిఫ్టీ రికవరీ కావడానికి ఈవినింగ్ బై ద టైం నెగిటివ్లో వెళ్ళకుండా కారణం కూడా మెయిన్ రీజన్
ఐసిఐసిఐ అండ్ అట్లాగే యాక్సిస్ బ్యాంక్ కూడా అండ్ హెచ్డిఎఫ్సి కూడా 0.4% పెరిగాయి. అవి కూడా కొంచెం డీసెంట్ రిజల్ట్స్ ఇచ్చాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకున్న 9% ప్రాఫిట్ అప్ అయింది. 19,220 కోట్లు ప్రాఫిట్ వచ్చింది. డివిడెండ్ కూడా అనౌన్స్ చేసింది హెచ్డిఎఫ్సి. సో ఈ లెక్కను చూస్తే ఏంటంటే ఈ రెండు మేజర్ కాంపోనెంట్స్ ఈ నిఫ్టీలో నియర్లీ రెండు కలిపి 18-19% ఉంటాయి. ఈ రెండు బాగా పర్ఫామ్ చేస్తే యూజువల్లీ నిఫ్టీ బాగా ఉంటుంది. సో నియర్లీ 50లో దగ్గర దగ్గర 22 మాత్రమే నెగిటివ్లో ఉన్నాయి, మిగిలిన 28 వాళ్ళు పాజిటివ్ ఉన్నాయి. సో ఆ లెక్కను చూసుకుంటే వొలటిలిటీ ఇంకా మార్కెట్లో హిట్ అవ్వలేదు. బట్ రేపు ఎలా ఉంటుందో తెలీదు, ఎందుకంటే ఓవర్ నైట్ ఏమన్నా మళ్ళీ ఎస్కలేషన్స్ జరిగితే మాత్రం మార్కెట్స్ ప్రెషర్కి గురే అవకాశం ఉంది. ఈవెన్ 2 చోట్ల కూడా ఎన్పిఎల్ తగ్గాయి. సో ఆన్ ద హోల్ ఇది బ్యాంకింగ్ సిస్టమ్కి మనకి మంచిది, ఎందుకంటే బ్యాంకింగ్ సిస్టమ్ బాగుంది అంటే వేరే ఇండస్ట్రీలు కూడా బాగున్నట్టు. సో ఈ లెక్కన నెక్స్ట్ 3 to 6 months వీల్ హ్యావ్ ఎ గుడ్ టైం మార్కెట్స్లో. అంటే మంచి అవకాశాలు ఉన్నాయి, రిటర్న్స్ మళ్ళీ రికవరీ ఏదైతే ఉందో స్ట్రాంగ్ రికవరీ వచ్చే అవకాశం ఉందని అనిపిస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే ఐటీలో మాత్రం కొంచెం నెగిటివ్ ఛాయలు కనబడతా ఉన్నాయి. ఇవాళ ఇన్ఫోసిస్ ఒక 0.7 నుంచి 1.2% తగ్గాయి. హెచ్సిఎల్ కూడా తగ్గింది. యుఎస్ మార్కెట్లో ఏంటంటే డిస్క్రిషనరీ స్పెండింగ్ డేటా వచ్చింది, అది తగ్గింది అన్నమాట. సో స్పెండింగ్ తగ్గింది కాబట్టి ఈ వీటికి కూడా ఇబ్బంది రావచ్చు. సో ఇప్పటివరకు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఈ సంవత్సరం 25% పడిపోయింది. సో అండ్ ఏఐ డిస్రప్షన్ అయి ఉండొచ్చు, అటు గ్లోబల్గా కూడా టెక్ స్టాక్స్ కొన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి ఏఐ వల్ల, వాటి వల్ల కూడా ఇది జరుగుతూ ఉంది. సో కొంచెం ఐటీలో మాత్రం షార్ట్ టర్మ్ పెయిన్ ఉంది. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే జాగ్రత్త, 1-2 సార్లు ఆలోచించి పొజిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ సమ్ టైం. ఇంకా ఎఫ్ఐఐ సెల్లింగ్ మనం చూసాము, డిఐ బయింగ్ చూస్తూనే ఉన్నాము, అది కంటిన్యూ అయింది. బట్ ఫ్రైడే ఒక్కరోజు ఆపోజిట్ ఉండింది. సో హోప్ఫుల్లీ ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఐఐస్ వస్తే మంచిది. ఇవాళ డేటా ఇంకా రాలేదు. సో అండ్ దాంతోపాటు అక్షయ తృతీయ కూడా నిన్న ఇవాళ 2 రోజులు. అండ్ బంగారం ఆల్రెడీ లాస్ట్ ఇయర్కి ఇప్పటికి 10% పెరిగింది దగ్గర అప్పటికి ఇప్పటికి. సో అండ్ బట్ సేల్స్ మాత్రం తగ్గలేదు. మోస్ట్ ఆఫ్ ద గోల్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మళ్ళీ ఈటీఎఫ్స్లో కూడా ఫ్రెష్ బయింగ్ జరుగుతోంది ఇవాళ రేపు. కొంచెం బంగారం ప్రైస్ పెరిగిన ఈటీఎఫ్లో కూడా మధ్యలో లాస్ట్ ఒక 1 month నుంచి ఫ్లోస్ తగ్గిపోయాయి. ఈ అక్షయ తృతీయ వల్ల మళ్ళీ కొంచెం పెరుగుతుందని ఈటీఎఫ్స్లో కూడా కొంచెం ఆశగా ఉంది. సో అదర్వైజ్ లాస్ట్ ఇయర్ ఉన్నంత ఊపు బంగారం మార్కెట్లో లేదు, బికాస్ ప్రైస్ 1,53,000 దాటింది కాబట్టి. సో ఇది అండ్ చూసుకుంటే ఆన్ ద హోల్ మార్కెట్ కంక్లూజన్ చూసుకున్నా కానీ బ్యాంకింగ్ సెక్టర్ ఇవాళ బాగా పర్ఫామ్ చేసింది. అండ్ కొన్ని స్టాక్స్ ఏవైతే బాగా చేశాయో చూద్దాం. వెరీ సింపుల్గా చూసుకుంటే మనకి ఇవాళ అటు ట్రెంట్ ఆఫ్టర్ లాంగ్ టైం మధ్యలో లాస్ట్ ఇయర్ వండర్ఫుల్ రిటర్న్స్ ఇచ్చింది, మొత్తం డౌన్ వెళ్ళిపోయింది, 50% కూడా డౌన్ అయింది. అట్లాంటిది మళ్ళీ ఇవాళ 3.29% రిజల్ట్స్ బాగా ఉన్నాయి, క్వార్టర్లీ రిజల్ట్స్. జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, సీజీ పవర్ కానీ, ఎస్బీఐ కానీ అండ్ హిటాచి ఎనర్జీ కూడా ఇవాళ more than 2% పెరిగాయి. మిడ్ క్యాప్లో కూడా తీసుకున్నా కానీ రాడికో ఖైతాన్ కానీ, అపార్ ఇండస్ట్రీస్ కెమికల్స్ కంపెనీ ఇట్ ఈస్ ఆల్సో డూయింగ్ గుడ్. సీమన్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ జేకే సిమెంట్స్ ఇవన్నీ కూడా 3.5-4% కన్నా ఎక్కువ పెరిగాయి. సో ఇవాళ కొంచెం బ్రాడ్ బేస్డ్ ర్యాలీ అనిపించింది మార్కెట్లో. రేపు కొంచెం కాషియస్గా ఉండాలి, ఈ న్యూస్ని బట్టే రేపు మార్కెట్ మూవ్ అవుతుంది. అండ్ కొన్ని మాత్రం ఏవైతే ఇవాళ కూడా కొన్ని రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి, వాటి రిజల్ట్స్ బట్టి కూడా రేపు మూవ్మెంట్ ఉండబోతుంది. నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ? సో ఒకటి మాత్రం ఇప్పుడు స్ట్రాంగ్గా కనబడుతుంది ఏంటంటే మాత్రం 24,150 దగ్గర ఇప్పుడు డౌన్ కనబడుతోంది, సపోర్ట్ కనబడతా ఉంది. బట్ రెసిస్టెన్స్ మాత్రం 24,500, 520 ఆ రేంజ్లో ఉంది. సో కాకపోతే ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ రెసిస్టెన్స్, ఈ టెక్నికల్ డేటా అంతా ఎప్పటివరకు వ్యాలిడ్ ఉంటుంది అంటే నార్మల్గా మార్కెట్స్ మూవ్ అయితే, వెన్ మార్కెట్ ఈజ్ మూవ్డ్ బై న్యూస్, ఇట్లాంటి జియోపొలిటికల్ టెన్షన్స్, క్రూడ్ ఆయిల్ మీద మూవ్ అయినప్పుడు ఈ టెక్నికల్స్ ఏవి పని చేయవు. ఏదైనా ఒక పెద్ద న్యూస్ వచ్చిందంటే మాత్రం మార్కెట్స్ భయంతో స్పూక్ అయి మళ్ళీ కరెక్షన్ అవ్వచ్చు, మళ్ళీ వోల్టిలిటీ పెరగచ్చు అనమాట. సో అందుకే మీరు చూస్తే లాస్ట్ వీక్ కూడా మనం ఒక అప్డేట్లో అదే చెప్పాం, ఇరాన్ అఫీషియల్గా సైన్ చేసేంత వరకు ఎప్పుడు కూడా మార్కెట్స్ మళ్ళీ వెనకాలకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో ఇరాన్ సైన్ చేసేంత వరకు మాత్రం యుద్ధం యొక్క ఛాయలు అనేది అలాగే ఉండే అవకాశం ఉంది ఈ గల్ఫ్ పైన. అక్కడ యుద్ధం ఉన్నంత కాలం
క్రూడ్ ఆయిల్ Market లకి ఎక్కువే ఉంటుంది, uncertainty. మనకి ఇట్లాగే అన్సర్టెన్ మెడ మీద కత్తిలాగా మార్కెట్స్ మీద అలాగే ఉంటుంది. సో Right. ఇన్వెస్టర్లు మాత్రం స్టిల్ జాగ్రత్తగా Hmm. ఉండాలి. మంచి స్టాక్స్లో క్వాలిటీ Hmm. స్టాక్స్ ఇప్పుడు బేస్డ్ ఆన్ ద రిజల్ట్స్ తీసుకోండి. యూ విల్ బి సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ. ఇవాళ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చాలా చక్కగా అందించారు. అండ్ అంటే ఇవాళ మార్కెట్ దృష్టిలో ఉంచుకుని రేపటికి ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఏ విధంగా సిద్ధంగా ఉండాలి అన్నదాని గురించి చాలా చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.